భవసాగరం దాటాలంటే ఈదుతూనే ఉండాలి, కానీ ఇక నాతో కాదు, ఇక నా వల్ల కాదు అని అనుకున్న తక్షణమే మునిగిపోక తప్పదు. కష్టమో నష్టమో ప్రయత్నిస్తూనే ఉండాలి. ఉప్పు కారం లేని ఆహారం రుచినిస్తుందా చెప్పండి? అదే విధంగా జీవితంలో కష్టాలు దుఃఖాలు ఉంటేనే జీవితంలో మాధుర్యం అనేది జనిస్తుంది. కష్టాలు మనల్ని మానసికంగా శారీరకంగా దృఢం చేయడానికి వస్తాయి. కష్టకాలంలోనే మనకు జ్ఞానోదయం కలుగుతుంది. కష్టాలు మనకు పరీక్షలు లాంటివి. అలాగని ఎప్పుడు మనం కష్టాల్లోనే ఉంటామని అర్థం కాదు. కష్టం వెనుక సుఖం రాబోతుందని అర్థం. అంత మాత్రాన జీవితాన్ని ముగించుకుంటామా చెప్పండి? జరిగేదంతా మన మంచికే, జరుగుతున్నదంతా కూడా మన మంచికే అనుకోవాలి. మనోబలం దృఢ సంకల్పం ముందు ఏ సమస్య అయినా, ఎంతటి సమస్య అయినా తల వంచక తప్పదు. దానికి కావలసింది కాస్త ఆత్మవిశ్వాసం, సహనం, ఓపిక. దైవంపై, ఆ శ్రీకృష్ణ పరమాత్మపై అపారమైన నమ్మకం ఉంచండి. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.